గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు తూర్పు టీవీ న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పలాస మండల కేదారీపురం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. రైతులకు అనునిత్యం కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మన ఊరిలాగే జూన్ కాలంలోనే మన వేయడం జరుగుతూ ఉంది. ఆ రకంగా మీరు కొంచెం ఆలోచన అనేది మార్చాల్సిన పరిస్థితి ఉంది అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి వార్తలుగా సందేశం. తర్వాత ఇంకొక సంవత్సరం అగ్రిటెక్ పద్ధతుల ద్వారా ముందుకు ఎలా వెళ్ళాలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రతి ఒక్క రైతుకి, ఇటు మహిళా రైతులకు, పురుష రైతులు అందరికీ తెలియాలని కార్యక్రమం చేపట్టాం. అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమం కింద గత ప్రభుత్వం సంవత్సరానికి 12,500 ఇస్తానని చెప్పి 7,500 మాత్రమే వాళ్ళ అకౌంట్లో వేసి మిగతా డబ్బులు ఇవ్వలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ 12,500 రూపాయలని 20,000 రూపాయలు ప్రతి రైతుకి, 10 సెంట్లకు మించి భూమి ఉన్న ప్రతి రైతుకి, హక్కుదారుడికి 20,000 రూపాయలు 3 దఫాలుగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగానే ఆగస్టు 2వ తారీఖున 7,000 రూపాయలు, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 7,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో పడ్డాయి. రెండో విడతగా మన నవంబర్ 19వ తారీఖున మళ్ళీ 7,000 రూపాయలు మీ అకౌంట్లో వేశారు. ఇవే కాకుండా రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన మొట్టమొదటి నాయకుడు, అమలు చేస్తున్న నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఆ మాటలు చెప్పడమే కాదు, మరి రైతు బాగుండాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం చేస్తున్న పథకాలు అధికారులు కానీ మేము కానీ మీ దాకా తీసుకొచ్చినప్పుడే దాని ఫలితం వస్తుంది. ఈరోజు చాలా మంది మాట్లాడారు, ఎన్ని తరాలు మారినా, ఎంత టెక్నాలజీ మారినా నోటికి తినేది అన్నమే. రైతన్న సంపాదిస్తేనే రైతు పెట్టిన అన్నం ఈరోజు తింటున్నాం. అయితే ఆ పండించే విధానంలో రైతుకి కష్టం తగ్గించి ఇతర పద్ధతుల ద్వారా ఆదాయం పెంచడానికి ఈరోజు రకరకాల స్కీములతోని ప్రభుత్వం మీ ముందుకు వస్తుంది. మరి మా ఆడపిల్లలకి చాలా మంది పెద్దవాళ్ళు కూడా వచ్చారు. మీకు అర్థమయ్యే భాషలో ఒకసారి చెప్తాను. చిన్నప్పుడు మనం పచ్చళ్ళు చేసుకోవాలంటే ఇంట్లోని అమ్మమ్మలు కూర్చొని ఒక అరగంట రుబ్బేవాళ్ళు. ఈరోజు మిక్సీ వేసేస్తున్నాం. ఎందుకు? 5 నిమిషాలు అంటే అరగంట ఒక పెద్దవాళ్ళు కూర్చొని, అది ఆడవాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే మా అమ్మని, మా నాన్నమ్మని నేను చూశాను. రోటి పచ్చళ్ళు రుబ్బాలంటే కనీసం అరగంట తక్కువ కాకుండా వాళ్ళు రుబ్బడానికి వాళ్ళకి ఎంత టైం అయ్యేదో, వాళ్ళకి కష్టం తగ్గించడానికి, మన టైం సేవ్ చేయడానికి ఈరోజు అంతకన్నా ఫాస్ట్గా మిక్సీలో పచ్చళ్ళు చేసేస్తున్నాం. అలాగే అన్ని రకాలుగా కూడా, అంటే టెక్నాలజీ అదే పచ్చళ్ళు తింటాం కానీ కాస్త ఫాస్ట్గా మనం ముందుకు వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తుంది అంతే. రైతు మనకి ఈరోజు అన్నం తింటున్నామంటే రైతు వల్లే. ఆ రైతుకి కష్టం తగ్గించి ఆదాయం అలాగే ఆయన దిగుబడి పెంచి ప్రభుత్వానికి ఏం సహకారాలు ఇస్తున్నారు. ఈరోజు 2 కాగితాలు ఇక్కడ అందరికీ తెలియవచ్చు. దయచేసి ఇందులో ఎంతటి సమాచారం ఉందో చూస్తే అర్థమవుతుంది. ముందుకు రైతుకు కావాల్సింది నీరు. గత 5 సంవత్సరాల్లో కనీసం వంశధారాన్ని నీటిని కూడా తీసుకురాలేదు. రైతులు మాట్లాడేస్తున్నాం. రైతన్న పండించాలంటే నీరు అందించాలి కదండి. నీరు రైతు తెచ్చుకోలేడు కదా. నీరు అందించాల్సిన బాధ్యత గవర్నమెంట్దే కదా. కూటమి ప్రభుత్వంలో గెలిచిన నెల రోజుల లోపల వంశధార నీటిని తీసుకొచ్చి పలాస, వజ్రపుకొత్తూరు మండలంలో రైతులకు నీరు అందించాం. అది చంద్రబాబు నాయుడు గారి పట్టుదల. ఇదే అధికారులతో పనిచేయించారు. అలాగే ఈరోజు రైతుకి విత్తనాలు కానీ, ఎరువులు కానీ సకాలంలో అందించారు. రైతు దిగుబడి చేసుకున్నాక గతంలో అకౌంట్లో డబ్బులు పడకపోగా దాదాపు 6,000 కోట్ల బకాయిలు రైతులకు పడి ఆ గవర్నమెంట్ దిగిపోయింది. 1,650 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను చేసింది కాదు, నాకు అనవసరం అనుకోలే. ఆ బకాయిలు ఇవ్వడంతో పాటు ఈరోజు మీ దగ్గర మీ ధాన్యాన్ని తీసుకున్న 24 గంటల లోపలే మీ అకౌంట్లో ఈరోజు డబ్బులు పడేలా చేస్తున్నారు. ఇవన్నీ రైతుకి ప్రభుత్వం చేసిన సహకారాలు. ఇవి ఒక్కటే కాదు, ఇందాక పెద్దలు కూడా మాట్లాడారు. మన చిన్నప్పుడు అంటుంటారు, ఉప్పు లేని చోట ఉప్పు అమ్మాలి, పప్పు లేని చోట పప్పు అమ్మాలి అని. ఉప్పు దొరికిన దగ్గర సముద్రం పక్కన ఉప్పు అమ్మితే ఎవరు కొనుక్కోరు, మాకే ఎక్కడ ఆల్రెడీ ఉందని.
అలాగే మనం కూడా అదే పాత పద్ధతులు అమ్మమ్మలు తాతలు ఇచ్చిన ఇళ్ళని మార్చి ఈరోజు మిద్దెలు మేడలుగా చేస్తున్నాం. ఫ్యాన్లు సరిపోవట్లేదని ఏసీలు పెట్టుకుంటున్నాం. అలాగే పద్ధతులు కూడా మారితే మన ఆదాయం పెరుగుతుంది. ఈరోజు వరి అనేది సరే కారణం ఏదన్నా కాదండి, అందరూ సన్నగా అయిపోవాలనో లేకపోతే ఆరోగ్యం బాగుండాలనో అందరూ అన్నాలు మానేసి కొర్రలు జొన్నలు ఎతికి మరీ కొనుక్కొని వచ్చి ఇంట్లో నానబెట్టి వండుతున్నారు. వాటికి డిమాండ్ ఉన్నప్పుడు అవి పండించాలి. అలాగే మనం పొలంలో కొన్న ధాన్యాన్ని తీసుకుని వెళ్ళిస్తే ఎవరు తీసుకోవట్లేదు. ధాన్యాన్ని అందంగా పాలిష్ చేసి వాటిని కవర్లో పెట్టి ఇక్కడ మన 20 రూపాయలకి ఇచ్చిన పనంతా సూపర్ మార్కెట్లోని 100 రూపాయలు పెడితే కొంటారు. అంటే ప్యాకేజింగ్ ప్రజలకి అందించాల్సింది. ఈరోజు అలాంటివి కూడా చేయగలగాలి. అలాగే ఈరోజు మన నాయకులు ముందే మాట్లాడారు, ఎంతసేపు జీడిపప్పు అమ్మేద్దామో అనుకుంటున్నాం. జీడిపప్పు మీద వచ్చే మిగతా జీడిపల్లి కానీ ఆ పెంకు మీద వచ్చేదంతా ఎన్ని రకాలుగా చేయగలగాలో, ఎన్ని రకాలుగా ఆదాయం వస్తుందో మనం నేర్చుకోవాలి. మీకు ఆ పద్ధతులు నేర్పించడానికి, ఆ సమాచారం ఇవ్వడానికి, దానికి తగ్గట్టు మీకేమన్నా లోన్లు కానీ పరికరాలు అందించడానికి ఈరోజు ఇక్కడ ఉన్న నాయకులు అధికారులు మీకు రెడీగా ఉన్నాం. చంద్రబాబు